అనగా కురిపించేదను. అందువలన కూర్చుకుందు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ మనసుతో మీ దేవుని యెహోవాని ప్రేమించి ఆయన సేవించవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశములకు వర్షాన్ని, మీ కుటుంబానికి ఆశీర్వాదమును, మీ కుటుంబానికి సమృద్ధిని నేను ఆయా కాలమందు కలగజేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుని యెహోవాని సేవించాలంట, ఆరాధించాలంట. ఆరాధించినప్పుడు వచ్చి కూర్చొని ఎక్కడో ఆలోచించకూడదు. అట్లా మనకు ఆశీర్వాదము రాదు. ఏమి మనం ఇంకా ఉన్నామే, మనం ఇంకా పూరి గుడిసెలో ఉన్నామంటే అలాగే ఉంటాం. ఎందుకని? ఆశీర్వాదం లేదు. మాకు ఉద్యోగం లేదంటే ఉద్యోగం రాదు. ఎందుకు? ఆశీర్వాదం లేదు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వర్షాన్ని అనుగ్రహిస్తాను. వర్షం అనగా ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఆశీర్వాదం పొందుకోవాలంటే మీరేం చేయాలా? పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎక్కడో ఆరాధించకూడదు. ఎక్కడో మనం ఇక్కడ ఉండి ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది, బాడీ మాత్రము ప్రజెంట్లో ఉంటుంది. కాబట్టి మనం బాడీ కూడా ఎక్కడ ఉండాలా, మైండ్ కూడా ఎక్కడ ఉండాలా? చర్చిలోనే ఉండాలి. చెప్పే మాటలు శ్రద్ధగా వినాలా. అందుకని దేవుడు చెప్తున్నాడు, 16 చదువునైనా, మీ హృదయము మాయల్లో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కారం చేసి చేయకుండా మీరు జాగ్రత్తగా పడండి, జాగ్రత్తగా ఉండండి. ఈ మాయ లోకం ఇది. ఇక్కడ చర్చి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడో ఆలోచిస్తాం, ఎవరిని ఏమారుద్దామా, ఎలా మనం బ్రతికేది, ఎలా మనకు డబ్బు వచ్చేస్తుంది ఫ్రీగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. మాయ లోకం ఇది. లోకం ఎలాంటిదంటే ఒక్క క్షణం ఉన్నట్టు ఒక క్షణం ఉండరు. అందుకనే మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట, స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలంట. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమని ఎదురుతూ తిరుగుచున్నాడు. కనుక మీరు స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే స్థిరమైన బుద్ధి కలిగి వారం చర్చికి రావాలా, టయానికి రావాలా. ఎప్పుడు వదిలేస్తారా వెళ్ళిపోదామని ఉంటారే కానీ దేవుని సన్నిధిలో కొంచెం కూర్చుంటే ఎంత సంతోషం కదా, ఎంత ఆశీర్వాదం కదా. ఆశీర్వాదం పొందుకోవాలంటే మనము ఇక్కడ కూర్చొని ఉంటే ఇదే కదా పరలోకము. పరలోకంలో ఇదే విధంగా ఉంటుంది. మనం అనుకుంటాము పరలోకం ఎవడు చూశాడని, మనం అనుకుంటూ ఉంటాం పరలోకం ఎవడు చూశాడని. దేవుడు చెప్తున్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉంటున్నాను. నేను తప్ప ఎవరును మీ తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళలేరు కదా. నేనే పరలోకం చూసిన వాడిని కదా, నేను ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చిన వాడిని కదా అని యేసయ్యే సెలవిస్తుంటున్నాడు. ఎవరు చూడలేదు ఈ లోకాన్ని, ఈ లోకము కానీ పరలోకాన్ని ఎవరు చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు మాయా లోకం నుంచి విడిచిపెట్టి మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలా. అందుకనే బాప్తీసం తీసుకున్నప్పుడు కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైన వాటినే వెతకండి, అక్కడ
అక్కడ దేవుడి కుడి పార్శ్వమందు క్రీస్తు కూర్చొని ఉన్నాడు. మీరు పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన మనసు పెట్టకండి. ఏలైనగా మీరేం చేశారు? ఇప్పుడు బాప్తీసం తీసుకున్నంత మృతి పొందినారు. మనం అనుకుంటాము, అయ్యో మనకు ఆశలు ఉన్నాయి. ఆశలను ఎప్పుడు బాప్తీసం తీసుకున్న వెంటనే చనిపోయినాం. చనిపోయి క్రీస్తులో కూడా జన్మించాం కనుక మనం ఆశలు చంపుకోవాలి. ఆశలు చంపుకోవాలి. బంగారు పక్కింటి అక్క బంగారు పోయింది ఒకే సవరం అనుకో, ఎదురింటి అక్క ఇంట్లో జగడాలు పెట్టాలనా? ఆయనకు డబ్బు ఉన్నది, ఆయన తీసుకునేది. ఏమండి? అవునా కదమ్మా? ఆశను మనం చంపుకోవాలి. కారు ఒకడు తీశాడు, సహోదరుడు ఒక కారు తీశాడు. పక్కన సహోదరుడు, నాకు కూడా కారు ఉంటే బాగుండు, ఎలాగైనా సంపాదించాలని దొంగతనం చేసి సంపాదిస్తామా? ఏమండి? చంపుకోవాలి. దేవుడు ఇస్తాడు ఆశీర్వాదము. నీ పూర్ణ శక్తితో పూర్ణ బలముతో దేవుణ్ణి సేవించినట్లా నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. మనం పొందుకోలేదంటే కారణము ఇంకా లోకం చూస్తున్నాం. మీరు క్రీస్తు కూడా మృతి పొందిన వారైతే ఈ లోక సంబంధమైన వైపు చూడకూడదని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ రాలా? హల్లెలూయా. రండి 2 రాజుల గ్రంథం చదువుదాం. 2 రాజుల గ్రంథం అండి, 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. 2 రాజులండి, 5వ అధ్యాయము 2వ వచనం. గుంపు గుంపుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. అచ్చట నుంచి ఒక చిన్నదాన్ని పట్టుకొని వచ్చినారు. ఆయన నయమాను భార్యకి పరిచారం చేయుచుండెను. అది ప్రవర్త దగ్గర ఇక్కడ ఉండు కాక నేను చెప్తాను వినండి. అక్కడ ఇజ్రాయెల్ నుంచి సిరియా రాజులు యుద్ధానికి వెళ్ళి ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చేసారు. చిన్నదాన్ని తీసుకొని వచ్చి నయమాను ఇంట్లో పనికర్తగా కూర్చోబెట్టారు. ఆమె ఏం చేస్తుందంటే పని చేస్తుంది. అక్కడ పని చేస్తుంటే అక్కడ వాళ్ళు బంధించి ఉంటున్నారు. ఆమెను బంధించి ఉన్నారు. ఆమె దాసిగా ఉంది ఆ ఇంట్లో. ఆ ఇంట్లో యేసయ్యను నమ్ముకున్న జనులు ఇశ్రాయేలు వాళ్ళు ఒక ఆమెను పట్టుకొని వచ్చారు. వాళ్ళు బానిసలుగా చేసుకున్నారు ఇంట్లో. ఆమె ఆ ఇంట్లో పనిచేస్తుంది. పనిచేసి ఆమె గమ్మునే ఉండకుండా ఏం చేసింది? చదువు నేను అతని కింద అతడు కుష్ఠరోగం వచ్చిందంట. ఎవరికి? నయమానికి కుష్ఠరోగం వచ్చింది. ఆ చిన్నది చెబుతోంది, మా ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే నీ రోగం పోతుంది, నీ రోగము పోతుంది. మనం ఎంతమంది చెప్తున్నామా సువార్త? ఏమ్మా కాన్సెప్ట్ అర్థమైందా? చర్చిలోనే ఉంటాం మనం. బయట పోతే మా చర్చికి రండి, ఆశీర్వాదం వస్తుంది, మా చర్చికి రండి, మీరు నెమ్మది వస్తుందని ఎంతమంది చెప్తున్నారు? ఇక్కడ ఆ ఇజ్రాయేల్ జనాల స్త్రీ ఒక చిన్నది చెప్తోంది. ఆ మాట చదువు. అన్నమాట తన యజమానురాలితో ఏమనింది? బాగు చేస్తాడు. ఒక ప్రవర్త ఉన్నాడు, ఇజ్రాయేల్ జనాలు ఒక ప్రవర్త ఉన్నాడు, అతడు నీ రోగమును బాగు చేస్తాడు, నీకు ఆశీర్వాదం వస్తుంది. ఏం ఆశీర్వాదము? శరీరానికి రోగం వచ్చి ఉండదండి. శరీరానికి ఏమొచ్చిందే? రోగం వచ్చింది. మనం ఎంతమంది చెప్తాము సువార్త చెప్పమంటే మన ఇంటికాడ కూర్చోంటారు. కావాలంటే తప్పుగా క్షమించండి ఏదైనా మాట్లాడితే. ఆ యొక్క గురించి ఈ యొక్క గురించి సోదంతా చెప్తారు, కానీ యేసయ్య గురించి ఒక మాటనా చెప్తారా మీరు? యేసయ్య నమ్ముకోండమ్మా,
యేసే నమ్ముకో అన్నా, నేను రక్షణ పొందుకున్నాను, నేను ఒకప్పుడు తాగుబోతుని, నేను తిరుగుబోతుని, ఒకప్పుడు నేను దొంగని, నేను యేసే రక్తం చేత కొనబడ్డాను అని చెప్పి ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఆశీర్వాదం ఎలా వస్తుందండి? మనమే చర్చికి వచ్చి పోతా ఉంటే ఏం లాభం అండి? మనమే చర్చికి వచ్చి పోతా ఉంటే ఏం లాభము? ఒక సిరియులకి, ఒక ఇజ్రాయేల్ జనుల ఒక చిన్నది చెప్తోంది. ఒక గనుడు ఉంటున్నాడు, అతని పేరేమి? నయమాను. నయమానుకు ఆ యజమానురాలికే చెప్తోంది, నయమాను భార్యకి ఆ చిన్నది చెప్తోంది. ఏమని? మా ప్రవర్తనలో ఒక ఆయన ఉన్నాడు, ఇజ్రాయేల్ జనాల్లో ఒక ప్రవర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నీ రోగము స్వస్థత జరుగుతుంది, నీ రోగము బాగుపడుతుంది, నీ రోగము పోతుంది అని చెప్తోంది. మనం చెప్పేవాళ్ళుగా ఉంటున్నామా? మౌనంగా ఉంటున్నామా? ఒకసారి పరీక్ష చేసుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దాని కింద నాయన ఆయనకు తెలియజేయగా అప్పగించును. ఈ బైబిల్ ఎందుకు రాశారంటే వాళ్ళ గురించి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. చిన్నవాళ్ళైనా, చిన్న పిల్ల అండి, ఒక 8-10 అంత వయసు ఉంటుంది అంతే. పిలుచుకొని ఇంట్లో పని చేసేదాన్ని పనిగత్తిగా నియమించుకున్నారు. ఆ పాప చెప్తోంది, ఉంటే వాళ్ళు విన్నారంటే ఆ పాప ఎంత మంచిగా ఆ ఇంట్లో ప్రవర్తించుంటుందండి. ఓ సహోదరుడా, చిన్న పాప ఎంత బుద్ధి కలిగి ఉందండి. నేను ఆ సబ్జెక్ట్ చదువుతా అంటే నాకే ఆశ్చర్యం వేసింది. మన పిల్లలు కూడా ఆ విధంగా ఉండారా? మన పిల్లలు కూడా అలా ఉన్నారా? యేసయ్య గురించి సువార్త చెప్తున్నారా? యేసయ్య గురించి సాక్ష్యంగా చెప్తున్నారా? చెప్పడం లేదు. మనం ఎందుకు మౌనంగా ఉన్నామంటే చెప్పడం లేదు ఎవరు. మనం బ్రతికితే చాలు, మనం ఆశీర్వాదించబడితే చాలు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆ చిన్నది యజమానికి బాగైతే చాలు. మన బానిసగా ఉంటే కూడా పర్వాలేదు, కానీ యజమానుడు బాగుంటే చాలు. అందుకని నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంత శ్రద్ధగా ఆ పాప ఆ యజమానురాలికి చెప్పిందండి. ఆ యజమానురాలు ఆ చిన్నది చెప్పిన మాటను విని యజమానుతో చెప్పింది, అయ్యా నువ్వు బాగుపడతావంట, ఒక పాస్టర్ని కలుపుకోపోయి అని చెప్తాను. డబ్బులు కాదండి, డబ్బులు స్వస్థత రాదండి, మాట. హల్లెలూయా, హల్లెలూయా. యోబు రాసిన పత్రిక అండి, యోబు రాసిన పత్రిక 42:2 చదువుదాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినని ఏదియో నిష్ఫలము కాదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఎందుకు? అతను స్వస్థత పొందుకున్నాడు, 7 మార్లు మునిగి లేచాడు, రోగం పోయింది. ఆ సబ్జెక్ట్ అంతా చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. నేను అక్కడక్కడ వెళ్తున్నాను, నేను సబ్జెక్ట్ చదవాలంటే ఇంకా 3 గంటలు నాకు టైం కావాలి. మీరు చదువుకోండి నిదానంగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, స్టూకీగా చెప్పినాడు అది. 42:2 మీరు చదువుకుంటారు కాబట్టి నేను విస్తరించి చెప్పలేదు. 42:2 చదువునైనా యోబు. ఇంకొకసారి చదువు అన్నమాట. నీవు సమస్త క్రియలని చేయగలవు. ఎవరు? దేవుడు చేయగలడు సమస్త క్రియలని. మనుషులైతే చేయలేరు. మనుషులైతే చెప్తారా? 7 మార్లు మునిగి లేసే కాడికి యవ్వనం వచ్చేసింది.
ఏమండి, యవ్వనం వచ్చేసింది. 16 ఏళ్ళ వయసు వచ్చేసింది ఆ పిల్లోనికి. ముసలివాడుగా ఉండాల్సిన వాడు యవ్వనం వచ్చింది. మాట దేవుడు చెప్తున్నాడు, ఆ పాస్టర్లో ఆయన నివసించి ఆయన చెప్తున్నాడు ఒక మాట, నీవు వెళ్ళి 7 మార్లు మునిగిలి లేచాడు. స్వస్థత వచ్చేసింది. యోహాను రాసిన సువార్తలో ఉంటుంది ఆ మాట, బెతస్దా కోనేరు యొద్ద లేచినాడు. ముందుగా నేను తూకలేదే, నన్నెవరు ఆ కోనేరులో దించలేదే అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఎవరమ్మా? 38 సంవత్సరాల కాళ్ళు చేతులు, కుష్ఠువారి రోగం కదమ్మా, కాళ్ళు చేతులు, ఊత చేతులు గలవాడు, బలహీనుడు, 38 సంవత్సరాలుగా బానిసగా ఉంటున్నాడు. అక్కడ ఉంటే చాలామంది ముందుగా ఎవరైతే ఆ నీళ్లు కదిలించబడుతుందో అప్పుడు దూకేస్తున్నారు. అక్కడ స్వస్థత వస్తుంది. నన్నెత్తి వేసేదానికి మనిషి లేదంట. మరి దాయాలాడేదానికి, సిగరెట్ తాగేదానికి మనుషులు ఉన్నారా? ఏమండి, క్రికెట్ ఆడడానికి మనుషులు ఉన్నారు. అదేమి ఇదే మన ఊర్లో ఏదో చెప్తారు ఒక కథ, పులి మేక ఆట ఆడతారు చూడు, దానికి మాత్రం మనుషులు ఉన్నారు. వీని ఎత్తేసేదానికి మనుషులు లేదంట. అబద్ధం చెప్తాడు. యేసయ్య వచ్చాడు అక్కడికి, లేచినాడు అన్నాడు. ఏమన్నాడు? లేచినాడు, నీ పరిపెత్తుకొని లేచినాడు. అప్పుడే ఏం చేశారు? కాళ్ళలో శక్తి వచ్చింది. దిగ్గున లేచి నిలబడి నడుచుకుంటా వెళ్ళిపోయినాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆత్మ కనుక మీరు ఆయన ఆరాధిస్తే మనకు ఆ శక్తి వస్తుందంట. పేతురు అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నేను 2కే వెళ్తున్నాను. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చదవండి ఆ మాట. పేతురు యోహాను శృంగారమును దేవాలయం వద్దకు వెళ్ళాను. అక్కడ శృంగారమును దేవాలయం వద్ద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఎవరండి? కుంటివాడు కూర్చొని ఉన్నాడు. అందరినీ భిక్షం అడిగేవాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆశీర్వాదం మనం పొందుకోవాలి కదా, దానికోసం చెప్తూ వస్తుంటున్నాడు. మీరు అర్థం చేసుకుంటారని. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నేళ్ళుగా భిక్షం అడుగుతున్నాడు. వాడు 4 మోసుకుని వస్తున్నారు రోజు. చదవండి అన్నమాట. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 1వ వచనం. ఉండెను వాడు భిక్షం అడుగుతున్నాడండి. మనం కూడా అనుకుంటాము, అమ్మ ఉండండి ఒక్క నిమిషం, మనం కూడా అనుకుంటాం, మనకు డబ్బులు లేకపోతే ఏం చేస్తామో ఎవరిని అడుగుతామండి? తప్పుగా అనుకోవద్దన్నా. ఎవరిని అడుగుతాం? టూకీగా మాట్లాడుకున్నామ్మా. ఎవరిని అడుగుతాం? ఎవరిని బాగా ధనవంతులని అడుక్కుంటాం కదా. అయితే అడుక్కుంటాం కదండి. ఫస్ట్ ఎవరిని అడగాల? దేవుడిని అడగాల ఫస్ట్. వాళ్ళ మనసు కరిగి వాళ్ళు ఇస్తారు. నువ్వు డైరెక్ట్గా వాళ్ళని అడిగితే చూద్దాం పోయా లేదు అని చెప్తా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాలి. ఇక్కడ శృంగారమును దేవాలయం భిక్షం అడుగుతున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ భిక్షం అడుగుతున్నాడు. ఏమది? చర్చి. అది చర్చిలోకి అందరూ వెళ్తా ఉంటే చర్చి ముందర కూర్చొని ఉంటున్నాడు. చదువునైనా భిక్షం అడుగుతూ కొందరు ప్రతి దినమున మానిని వచ్చిరి. శృంగారం దేవతకు మోసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకని? అతను సంపాదించిన దాంట్లో కూడా వీళ్ళకి భాగం, ఆ 4గురికి భాగం. వాళ్ళు ఏదో వాడిని పెట్టుకొని వీళ్ళు పోషించుకుంటున్నారు. ఏమండి? అంతే కదా, అంతే కదా. టూకీగా చెప్పాలంటే అంతే.
సో వాళ్ళు మోసుకొని వస్తుంటారు. ఇది జీతం లాగా వాళ్ళని పని చేసుకుంటా వాడిని మోసుకొని వచ్చేదాన్ని కూర్చోబెట్టేది. వాడు వచ్చిన వాళ్ళందరూ భిక్షం అడుగుతున్నాడు. సరే, అలా జరుగుతుంటే పేతురు యోహాను అక్కడ శృంగారములో దేవత 3 గంటలకి వెళ్తున్నారు. లోపలికి వెళ్తా ఉంటే భిక్షం అడుగుతున్నాడు. వెండి బంగారం ఎంత లేదు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తా. ఏమి కలిగి ఉన్నారు వాళ్ళు? బంగారా, కారా, బిల్డింగ్లా? ఏమి కలిగి ఉన్నారు వాళ్ళు? ఏం కలిగి ఉన్నారండి? నాకు కలిగిందే నీకు ఇస్తున్నా. ఏ సైన్ కలిగి ఉన్నారు వాళ్ళు? హల్లెలూయా. మనం కూడా లోకంలో ఏ సంపదలు, అందుకనే ఆ మాట మీ దగ్గర చదివిపించిన, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట చదివిపించిన, మీరు పై వాటిని వెతకండి, భూలోక సంబంధమైన విషయాలు వాటి విషయాలు ఆలోచించకండి. మనకు లేదే, వాళ్ళకు ఉందే అంటే వాళ్ళు కాలు జారే దగ్గర నిలబడి ఉన్నారు. మనమైతే రక్షించబడి ఉంటున్నాం. మనం ఈరోజు చనిపోయినా మనకు కిరీటం పెడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు జీవం గల కిరీటం ఇస్తాడు. మనకి వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి అక్కడ అది చూడాలి మనము. వాళ్ళు కలిగి ఉన్నది ఏం కలిగి ఉన్నారు? యేసయ్యను కలిగి ఉన్నారు. వెండి బంగారం లేదు, సంచి పెట్టుకొని వెళ్తున్నారు. పాస్టర్లు కదా, ఏముంటాయండి మా దగ్గర? మా అంటే ఏముండవు. ఒక బైబిల్, ఒక బుక్ ఉంటుంది. ఎందుకంటే రెఫరెన్స్లు దేవుడు చెప్పినప్పుడు రాసుకునేదాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెండి బంగారం అంతా లేదు, కానీ మా దగ్గర ఏమున్నది? యేసు నామములో లేచి నడు అన్నారు. వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయినా. నాకు ఆ వాక్యం చదవతుంటే నాకు సంతోషమే. అంత ఆ మాట చెప్పాడంటే, వెండి మనమైతే ఏమన్నా ఉందని జోబులు చేస్తాం. వాళ్ళకి ఏదైనా పత్రిక ఏదైనా ఇచ్చినావా? నువ్వు భిక్షం అడగద్దు, ఇంత యేసయ్యను నమ్ముకో అని చెప్పి ఎవరైనా చెప్పినా మనకి ఎందుకులే అట్లా తీసాడు వారు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక అండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:18 చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం. అనేకులు శరీర విషయమై అతిశయపడుతున్నారు, కానీ నేను కూడా అతిశయపడదు. ఎందుకంటే నేను శరీరంలో ఉన్నాను కాబట్టి నేను కూడా అతిశయిస్తాను. అనేకులు శరీర విషయం మీద ఆలోచిస్తూ ఉంటారు. మనం కూడా అందరూ ఆయన బాగున్నాడే, ఆయన 2 వాచ్లు కట్టుకొచ్చినట్టు మనకు బాగున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాం. ఏమండి, ఆలోచిస్తారు లేదా? ఆలోచిస్తారు. 23 చదువు నేను. 23. నేను ఎబ్రీయుడినే, ఇశ్రాయేలురా నేనే. మీరు బుడితిరెడ్డి పిల్లలు అయితే నేను కూడా బుడితిరెడ్డి పిల్లవాడిని. నేను వెర్రివాడి వల్లే పడితిని. అప్రమితంగా దెబ్బలు తింటిని. 27. కష్టముతోనూ తరచుగా. అమ్మా కొంచెం గట్టిగా చదువు. మైక్ ఎత్తుకొని అందరూ వినాలా చదువు. నేను ఆకలితో ఉన్నాడంట. దైవజనులంట ఆకలితో ఉన్నారంట. మనం అనుకుంటాము ఆశీర్వాదం పొందుకున్నారు కదా వాళ్ళే ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయి కదా, వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చినాయి కదా అంటే ఒక్కోసారి ఆకలితో కూడా ఉండాల్సి వస్తుంది. అనేక మార్లు పౌలు గారు చెప్తారు, నేను ఆకలితో ఉన్నాను. మనం కూడా కొంతమంది చిత్తూరుకి వెళ్తారు, టయానికి డబ్బులు ఉంటాయి, పని వల్ల టయానికి తినలేదు. ఏమంటే అవునా కదండి? టయానికి తినలేరు. ఆకలి డబ్బులు కంటే అదే ఉంటుంది డబ్బులు, కానీ టైం ఉండదు.
అనేక మార్లు పౌలు గారు చెప్తారు, అనేక మార్లు నేను ఆకలి దెబ్బలకు ఉన్నాను, ఏమి తినలేదు, శ్రమ పడుతున్నాను, నన్ను కొట్టారు, రాళ్ళతో కొట్టారు. ఆయన ప్రవర్తే, ఆయన పాస్టరే. ఎందుకు దెబ్బలు తిన్నాడు? క్రీస్తు కొరకి శ్రమ పడ్డాడు. మనం ఆ విధంగా ఉన్నామా? క్రీస్తు కూడా లేపబడిన వారు మనం ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? చివరగా ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక అండి, 16వ అధ్యాయం 13, 14 మనం చదువుకుందాం. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండాలా. ఎట్లా ఉండాలి మీరు? పౌరుషంగా ఉంటే ఊరు ఎప్పుడో మారిపోయింది. పౌరుషం లేదు. ఎందుకు పౌరుషంగా లేదు? మనకెందుకులే, ఆయన పాస్టర్ చూసుకుంటాడు, మనకెందుకులే, విశ్వాసం చూసుకుంటారు, మనకెందుకులే, ఫస్ట్ ఎవరు వచ్చి మైకి పెడతారు వాళ్ళు చూసుకుంటారు, ఎవరులే, మనకెందుకులే. పౌరుషం లేదు. పౌరుషం గలవారై ఉండండి. పరలోకం పోవాలంటే కూడా మీరు పౌరుషంగా ఉండాలా. ఎందుకంటే మనకంటే ముందు వెళ్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళని తొలగేసుకొని మనం కూడా పోవాలా. మనం వెనకాల ఉంటే గడియ పడిపోతుంది. అప్పుడు తట్టినా కూడా నేనెవరో మీరెవరో. పరుగు పందెంలో ఉన్నాం, అన్ని జనులు ఉంటున్నారు, మనము ఉంటున్నాం పరుగు పందెంలో. వాళ్ళు కూడా ఏమని ఆదివారం చికెన్ తీసి మటన్ తీసుకొని తినుకుంటూ ఉంటారు. వాళ్ళు మనకి కార్లు కావాలి, మనకు బిల్డింగ్లు కావాలి, మనకు అన్నీ కావాలని వాళ్ళ ఆశ వాళ్ళు పరిగెత్తూ ఉంటారు. మనకి విశ్వాసం కాపాడుకుంటూ ఉండాలి. ఆ మాట చదువు ఇప్పుడు. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండాలంట, పౌరుషం గలవాలై ఉండాలంట, ఏమ్మా బలంగా ఉండాలంట. మనం తినే తిండి బలంగా ఉండాల. శరీరాన్ని తిండిగా, ఆత్మ కూడా తిండి ఉండాలి కదా. చర్చికి ఆదివారం వస్తే ఆత్మ కూడా తిండి వస్తుంది. లేదంటే ఎవరు చెప్తారు ఇంటికాడ? చికెన్ తెచ్చినామయ్యా, నేను రాలేదు, మటన్ తెచ్చినామయ్య, మా కూతురు వచ్చింది, మాకు కుమార్తె వచ్చినాడు, మా కొడుకు వచ్చినాడు, ఏదో సాగులు చెప్పేసి నిలిచిపోతే బలవంతులు ఎప్పుడవుతారు? మీరు బలవంతులుగా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తారు, లేకపోతే రారు. పాస్టర్ చెప్తానే ఉంటాడు, అయ్యా మేము రక్షణ పొందుకున్నామయ్యా, మేము కూడా ఉన్నామయ్యా అంటే తలుపు వేయబడుతున్నప్పుడు మీరెవరో నాకు తెలియదు. దేవుడు చెప్పేస్తాడు అన్నమాట, నేను చెప్పను అన్నమాట. జాగ్రత్త సహోదరి సహోదరుడా, మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి ఈ లోకానికి పిలువబడ్డాం. ఈ లోకంలో నుంచి వేరయ్యి వారసులైనాం. ఎవరు వారసులు? దేవుడికి వారసులం, లోకానికి కాదు. దేవునికి వారసులైనప్పుడు నీకేం కొదవా? ఎవరిని అడగాలి? నీ తండ్రిని అడుగు. నీ తండ్రి ఎవరు? పరలోకముందు ఉంటున్నాడు. ఆయన ఆకాశమును భూమిని సృజించిన దేవుడైనా, ఆయన సర్వశక్తి గల దేవుడైనా నన్ను అడగండి నేను ఇస్తా అంటున్నాడు. మనం అడగడం లేదు, ఎందుకంటే మనకు శక్తి ఉంది కదా అని చెప్పి కొంతమంది అడగరు. ప్రార్థన చేసి అడగాల. అందుకే మీరు ఆశించబడాలంటే ఏం చేయాలా? అడగాలి. అడిగితే ఇస్తాడు. హల్లెలూయా. 14 చదువు, నేను ముగిస్తాను. 14 మీరు చేయు కార్యములన్నీ ఏం చేయాలంట? ఇష్టం లేకుండా కొంతమంది చేస్తూ ఉంటారా? పాస్టర్ పిలిచినట్టు పాదాం కానీ లేటుగా, ఏదైనా పని చెప్పినాడా చేద్దాం కానీ. ఏమండి, ఎవరైనా ఇంట్లో తండ్రి చెప్పినాడు చేద్దాం కానీ, ఒకటి సినిమాకు కూడా వస్తాడు, ఏరా అంటే ఏదో సాగు చెప్తాడు, బస్సు లేదు నాయన అంటాడు. ఊరికే ఇటు సినిమాకి పోయి కూర్చొని పొద్దుపోయినాకు వచ్చినాడు ఇంటికి, ఏదో సాగు చెప్తున్నాడు. చదువు ఒక మాట, ఆ మాట చదువునైనా. ప్రేమతో చేయండి, ప్రేమతో చేయాలంట.
యోహాను 8:51 చదువు ముగిస్తా. యోహాను సువార్త 8:51. ఒకడు నిశ్చయముగానే చెప్తున్నాను, ఎవరైతే దేవుడి మాట వింటారో వారికి మరణమే రాదంట. దేవుడి మాట వినకపోతే ఆలోచించాలి. దేవుడి మాట వినకపోతే మరణం వస్తుంది. తండ్రి కూడా చెప్తున్నాడు, రేరా తాగత్రా అంటే వీడు పోయేసి బార్లో కూర్చొని తాగుతూనే ఉంటాడు. ఫ్రెండ్స్ వేసుకొని పోతాడు, వాళ్ళు కొంతమంది వేసుకొని పోతాడు బ్యాచ్. ఇంటికాడ భీము లేదని అమ్మ చెప్పింది, ఒక 1000 రూపాయలు ఇచ్చింది. వీడు 1000 రూపాయలు ఎత్తుకొని ఏం చేయాలా? బియ్యం తీసుకొని వచ్చి ఇంటికాడ వేయాలా? అది కాదు, ఫోన్ చేసినప్పుడే, రే మహేష్ ఏమంటారా వచ్చే, అంతే. పోయినాడు, బీరు తాగినాడు, బిర్యానీ తిన్నాడు, ఇంటికి వచ్చి ఏం చెప్పినాడు? ఏదో తప్పు ఏదో చెప్పినాడు, దారిపోయిందంట. ఏం చెప్పినాడు? డబ్బులు దారిపోయిందని చెప్పేసినాడు. ఇంక అమ్మ ఏం చేసింది? పోరానైనా అని చెప్పేసి 2 తిట్టేసి వదిలేసింది. వీడు చేసింది పని ఏమి? పిల్లలు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. జాగ్రత్త. ఓ సహోదరి సహోదరుడా, పిల్లలు కూడా మీరు ఏం చేయాలా? జాగ్రత్త చూసుకోవాలా. పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకి ఉండాలా శ్రద్ధ. మన పిల్లవాడు 6 గంటలకి ఇంటికి వస్తున్నాడా, 8 గంటలకి ఇంటికి వస్తున్నాడా చూడాలా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు ఆ మాట రాసినాడు దేవుడు? జాగ్రత్త అని ఎందుకు రాశాడు? మీరు జాగ్రత్తగా లేదు కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మెలకు కలిగి ఉండండి, ప్రార్థన చేయండి.